గురు, అమరావతిలో ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ దగ్గర డీవాటరింగ్ జరుగుతుంది కదా, అక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయ గురు. అంటే ఈ టవర్స్ని డయాగ్రిడ్ టెక్నాలజీతో కడతారంట, దాని గురించి, రాఫ్ట్ ఫౌండేషన్ గురించి, ఈ టవర్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, వీటి ప్రత్యేకతలు ఏంటి, వీటి ప్రజెంట్ స్టేటస్ ఏంటని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పు గురు. సరే, క్లియర్గా చెప్తాను విను. అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్లో భాగంగా 41 ఎకరాల్లో 5 టవర్ల నిర్మాణాన్ని 2018 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఇవి మెయిన్ సెక్రటేరియట్కి ఎదురుగా హైకోర్టు కాంప్లెక్స్కి పక్కన ఉంటాయి. వీటికి 27 డిసెంబర్ 2018న శంకుస్థాపన చేశారు. మొత్తం 5 టవర్లలో మొదటి 4 ఒక్కోటి 40 అంతస్తులతో ఉంటాయి. 5వది సీఎం ఆఫీస్ కోసం 50 అంతస్తులతో ఉంటుంది. ఈ 5వ టవర్ పైన హెలిపాడ్ కూడా ఉంటుంది. ఈ టవర్స్కి నెంబరింగ్ కృష్ణానది వైపు నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ టవర్స్ మధ్యలో నుండి మెయిన్ సెక్రటేరియట్ మీదుగా పాలవాగు వెళ్ళేలాగా డిజైన్ చేశారు. ఇవి పూర్తయితే సూపర్గా ఉంటుంది. ఈ టవర్స్ని ఫోస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ అనే లండన్కి చెందిన కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన కట్టడాలను డిజైన్ చేస్తుంది. ఈ టవర్స్లో విశిష్టత ఏమిటంటే పిల్లర్స్ ఏమీ లేకుండా ఈ టవర్స్ని నిర్మిస్తారు. ఇంత ఎత్తైన కట్టడాలను కట్టాలంటే కింద నేల అనేది గట్టిగా ఉండాలి కదా, అందుకని ఒక్కో టవర్కి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల మందంతో కాంక్రీట్ దిమ్మని నిర్మించారు. దీన్నే రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు. రాఫ్ట్ ఫౌండేషన్ కోసం 10 మీటర్ల లోతు వరకు నేలను తవ్వి దాంట్లో 4 మీటర్ల మందమైన రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్లో మొదటగా పీసీసీ వేసి, అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ని వేసి, నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ చేసి రీఇన్ఫోర్స్మెంట్ పెట్టి కాంక్రీట్ వేశారు. ఒక్కో రాఫ్ట్కి కాంక్రీటింగ్ ప్రాసెస్ని రికార్డు స్థాయిలో 72 గంటల్లో పూర్తి చేశారు. ఇలా ఒక్కో రాఫ్ట్ ఫౌండేషన్లో 5000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు, 600 మెట్రిక్ టన్నుల స్టీల్ని వాడారు. రాఫ్ట్ ఫౌండేషన్ అయ్యాక టవర్స్ నిర్మాణం స్టార్ట్ చేశారు. టవర్ సెంటర్లో కోర్ కాంక్రీటింగ్ వేస్తారు. అంటే టవర్స్లోని రూమ్స్ కోసం గోడలాంటి నిర్మాణాన్ని ఆర్సీసీతో నిర్మిస్తారు. ఈ కోర్ కాంక్రీట్ని కూడా కొంచెం డిఫరెంట్ టెక్నాలజీతో, అంటే స్లిప్ ఫామ్ టెక్నాలజీతో నిర్మిస్తారు. దీంట్లో ఒక్కో ఫ్లోర్కి కోర్ కాంక్రీట్ అయ్యాక కాంక్రీటింగ్ వేసే స్ట్రక్చర్ అంతా పైకి నెక్స్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతుంది. ఇలా లాస్ట్ ఫ్లోర్ వరకు గోడలాంటి నిర్మాణాన్ని కట్టుకుంటూ వెళ్తారు. కోర్ కాంక్రీట్తో పాటు ప్యారలల్గా డయాగ్రిడ్ స్ట్రక్చర్ని నిర్మిస్తారు. అత్యంత సుందరమైన ఈ టవర్స్ని డయాగ్రిడ్ విధానంలో పిల్లర్స్ ఏమీ లేకుండా నిర్మిస్తారు. డయాగ్రిడ్ విధానం గురించి మీకు అర్థం అవ్వాలంటే ఇది చూడండి. విజయవాడలో ఈ రైల్వే బ్రిడ్జ్ని చూసే ఉంటారు కదా, యాక్చువల్గా ప్రతి చోట ఇలాంటి బ్రిడ్జెస్ ఉంటాయి. సో ఇక్కడ ట్రైన్ లోడ్ని ఆ బ్రిడ్జ్ మోస్తుంది. సో ఇదే బ్రిడ్జ్ని నిలువుగా పెట్టి ఊహించుకోండి, అదే డయాగ్రిడ్ టెక్నాలజీ. దీంట్లో టవర్ బయట రైల్వే బ్రిడ్జ్లో ఉన్నట్టుగా స్టీల్ బీమ్స్ని డయాగ్రిడ్ తరహాలో అమరుస్తారు. సో టవర్ సెంటర్లో కోర్ కాంక్రీటింగ్ ఉండి బయట డయాగ్రిడ్ ఉంటుంది. ఇలా టవర్ బరువుని కోర్ కాంక్రీటు, డయాగ్రిడ్ షేర్ చేసుకుంటాయి. దీనివల్ల పిల్లర్స్ ఏమీ లేకుండా ఈ టవర్స్ని నిర్మిస్తారు. యాక్చువల్గా ఈ డయాగ్రిడ్ వల్లే టవర్కి అందం వస్తుంది. ఈ టెక్నాలజీ వాడిన టవర్స్ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటాయి. యుఎస్ఏ, లండన్, యుఏఈ, చైనా, మన ఇండియాలో గుజరాత్లో ఇలాంటి టవర్స్ని చూడొచ్చు. ఈ టెక్నాలజీస్ వాడడం వల్ల ఒక్కో ఫ్లోర్ని 10 రోజుల్లో నిర్మించవచ్చు. అలానే చాలా తక్కువ మెటీరియల్తో టవర్స్ని నిర్మించవచ్చు. బాగా అర్థమైంది గురు. అలానే వీటి ప్రజెంట్ స్టేటస్ గురించి కూడా చెప్పు. 2018లో 4000 కోట్ల అంచనా వ్యయంతో ఈ టవర్స్ నిర్మాణం స్టార్ట్ చేశారు. 2019 మే నాటికి ఈ సెక్రటేరియట్ హెచ్ఓడి టవర్స్కి, హైకోర్టు కాంప్లెక్స్కి రాఫ్ట్ ఫౌండేషన్స్ పూర్తయ్యాయి. ఈ హెచ్ఓడి టవర్స్కి కోర్ కాంక్రీటింగు, డయాగ్రిడ్ నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. అప్పుడు తర్వాత ఈ పనులు ఆగిపోయాయి. మళ్ళీ 25 డిసెంబర్ 2024 నుండి హెచ్ఓడి టవర్స్ ఫౌండేషన్ నుండి డీవాటరింగ్ స్టార్ట్ చేశారు. ఈ డీవాటరింగ్ ఇప్పుడు చివరి దశకు వచ్చింది. డీవాటరింగ్ చేశాక ఐఐటి చెన్నై నుండి నిపుణులు వచ్చి గత 5 సంవత్సరాలుగా నీటిలో మునిగి ఉన్న ఈ ఐకానిక్ కట్టడాల ఫౌండేషన్ పటిష్టతను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ హెచ్ఓడి టవర్స్ మరియు హైకోర్టు కాంప్లెక్స్ పునర్నిర్మాణంపై ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయొచ్చా, లేక ఏమైనా మార్పులు చేయాలని తెలుస్తుంది. అంతా సవ్యంగా ఉంటే కన్స్ట్రక్షన్ వెంటనే స్టార్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్స్ గురు, అంతా క్లియర్గా చెప్పావు, బాగా అర్థమైంది. మొత్తం హెచ్ఓడి టవర్స్ గురించి మొత్తం ఒక ఐడియా వచ్చింది. ఉంటాను మరి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.
మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.